నా జీవితాన నీ జీవితాన మరువాని మాట యేసు మాట. నా జీవితాన నీ జీవితాన మరువాని మాట యేసు మాట. భలే భలే మాట, బంగారు మాట, బైబిల్లో మాట యేసు మాట. భలే భలే మాట, బంగారు మాట, బైబిల్లో మాట యేసు మాట. పరిశుద్ధ గ్రంథము పరిశుద్ధంలో నుండి కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాము. ఆది వరకై 104వ అధ్యాయము మొదటి వచనం, 105వ అధ్యాయము మొదటి వచనం మనం మొదటిగా చదువుకునే వారిగా ఉంటాం. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, యెహోవా నా దేవా నీవు అధిక ఘనత వహించిన వాడవు, నీవు మహాత్యమును ప్రభావమును ధరించున్నావు. తిరిగి 105వ అధ్యాయము కీర్తన గ్రంథము మొదటి వచనం కూడా చదువుదాం. యెహోవాకు కృతజ్ఞతాస్తులు చెల్లించుడి, ఆయన నామమును ప్రకటన చేయుడి, జనముల్లో ఆయన కార్యములను తెలియజేయుడి. 2వ వచనం కూడా ఆయన గూర్చి పాడుడి, ఆయనను కీర్తించుడి, ఆయన ఆశ్చర్యకరములన్నింటినీ గూర్చి సంభాషణ చేయుడి. దేవుని సాయం ప్రార్థన దేవుని చూద్దాం. పరిశుద్ధమైన పరలోకమున మా తండ్రి, ఉపదేవా వందనాలు స్తోత్రాలు మరోసారి ఈ పాసంలో సాగిపడుతూ వస్తుంటున్నాం ప్రభా. సదన వాక్య భాగంలో మాకు ప్రభా మీరు అనుగ్రహిస్తామని ప్రార్థిస్తూ వస్తున్నాం తండ్రి. మీరు మాట్లాడండి, ఆరాధన కొరకే మనం సిద్ధపరుస్తున్నామని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రభా ప్రత్యేక నిలబడి దాసుని బలపరచము, స్థిరపరచము, నోటి బరుగా మాత్రమే వాడుకోండి. శ్రీసటం మరుగుపరచమని ప్రార్థిస్తున్నాం. ఇక్కడ పనిచేస్తున్న దుష్ట అంధకారం ప్రభావిస్తున్నాం, బంధిస్తూ వస్తున్నాం తండ్రి. ప్రభా గమనం ప్రభావం మమ్మల్ని తప్పిస్తున్నామని ప్రార్థిస్తూ మీ సాయం కోరుతూ వస్తుంటాం ప్రభా. మీ సాయం కోరుతూ వస్తుంటాం. ఈ సమయంలో ప్రార్థన చేస్తుండగా ప్రభు దగ్గర తండ్రి వచ్చిన మా పీపులను బట్టి స్తోత్రాలు ప్రభా. మార్గ మధ్యలో ఉన్నవారు ప్రభా, మనతో ప్రభా ఇంకా ఎవరైతే రావాల్సిన వారు ఉంటున్నారు మీ బిడ్డలైన వారు ప్రభావం త్వరపెట్టి తీసుకురామని ప్రార్థిస్తున్నాం. నువ్వు ఆరాధన సమయం ప్రభు దగ్గర తండ్రి మీ మేంపరంగా ప్రభావ నేను కనపరిచే విధంగా ఉన్నట్టు మమ్మల్ని సిద్ధపరుస్తామని ప్రార్థిస్తూ ప్రభా ఈ వాక్యం మాకు దీవిస్తున్నామని యేసుక్రీస్తు ఘనమైన మహోన్నతమైన శ్రేష్టవంతమైన నామంలో అడిగి పెట్టుకున్నాం తండ్రి, ఆమేన్. కీర్తన 104వ అధ్యాయము మొదటి వచనం. ఇప్పుడు సహాయం చేయండి. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, యెహోవా నా దేవా నీవు అధిక ఘనత వహించిన వాడవు, మహత్యమును ప్రభావమును ధరించి ఉన్నావు. కాబట్టి ఇటు చూస్తే ఈ కీర్తనకారుడు ఈ మాటలు శ్రేష్టమైన మాటలు మనకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. కాబట్టి ఈ కీర్తనలు చూసినట్టుది బాగానే ఎవరు రాసిన ఇక్కడ రాయబడలేదు, కానీ ఈ 104 అధ్యాయంలో 105 అధ్యాయంలో అయితే దాని ముందు కీర్తన ఎవరు రాసారో స్పష్టంగా రాయబడతా వచ్చింది. అది చూసినట్టు అక్కడ ఎవరు రాస్తూ వచ్చినారంటే దావీదు మహారాజు రాసినట్టున్నారు అనమాట. అది అక్కడ కూడా మొదట వచ్చింది కదండి, అక్కడ ఏం రాయబడతా వచ్చిందో, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగం ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించు. కాబట్టి కీర్తన దావీదు మహారాజు వచ్చాడు. ఆ సీక్వెన్స్ చూసుకుంటే తను రాసినట్టు ఉందన్నమాట. కాబట్టి ఎక్కువ కీర్తనలు మనం చూసినట్టే ఆరాధనా కీర్తనగా ఇక్కడ మనం చూస్తూ ఉంటాం అనమాట. కాబట్టి ఈ ఫ్లో చూసినట్టయితే ఆ వచనాలు ఆ మాట చూసినట్టే సేమ్ అదే మాట మనకు కనబడతా ఉంటాయి అన్నమాట. పదే పదే మనం 103 కీర్తనలు ఏమైనా పడతారు, తిరిగి ఇక్కడే పదే అవే మాటలు మనకు ఇక్కడ తిరిగి కనబడుతూ ఉంటాయి అన్నమాట. కాబట్టి ఇది చూసినట్టు సీక్వెన్స్ కూడా దావీదు మహారాజు అయితే దావీదు రాసిన ఎక్కువ భాగాలు ఆరాధనకి దావీదు మహారాజు రాస్తూ వచ్చాను. అంటే సింహ భాగం అంటారు అనమాట. ఎక్కువ మేజర్ పార్ట్ వచ్చేసి దావీదు మహారాజు రాస్తూ వచ్చినాడు ఉన్నాడు. మా సొలొమోను రాస్తాడు, మోషే రాస్తాడు, కోరహు, ఆసఫ్ రాస్తూ వచ్చినా కానీ అయితే ఎక్కువ కీర్తనలు ఎవరికి కనపడతా అంటే దావీదు మహారాజు కనపడతా ఉంటారు అనమాట. ఆ కీర్తన మొత్తము ఎలా ఉంటుందంటే ఆరాధనతో సంబంధం ఉంటుంది అన్నమాట. ఆరాధనతో కాబట్టి ప్రభుత్వ సంబంధం అనమాట. ఆరాధన అంటే ప్రభుత్వ సంబంధం అనమాట.
ఇప్పుడు ప్రభు మనం ఏంటాము అనేకసార్లు ప్రభుని మనం గణపరిచే వారంగా మనం ఆరాధించే వారంగా ఉండాలని మనం అంటాం. కానీ ఆగనానంగా ఏముందంటే ఆ ప్రభుత్వం ఏమైనా ఏం చేద్దాం మనం ఐక్యపరచబడే వారంగా ఉంటాం అనమాట. అది చాలా ముఖ్యం. కాబట్టి ఆరాధన చాలా ముఖ్యం. కాబట్టి ఈ లోకం మనం విడిస్తేనంట మనము ఆ నిత్యరాజ్యంలో ప్రభుత్వం ఉన్నప్పుడు మనం చేసే పని అంట ఆరాధన చేసేది ఇంకేం చేయం. మనం అక్కడ చూస్తే ఆ పరలోక విధానం చూసినట్టే అక్కడ పరిశుద్ధుని గానం చేయబడుతున్నట్టు మన యెషయా గ్రంథంలో మనం యెషయాభక్తుల ద్వారా మనకు తెలియబడతా ఉంది. కాబట్టి మనం చూస్తే అది కనపడతా ఉంది. కాబట్టి ఆరాధన చాలా ముఖ్యంగా మనకు కనపడతా ఉంది. ఎటు చూసినట్టయితే ఈ దావీదు మన జీవితంలో ఏం చెప్తానంటే తన ప్రాణంతో చెప్తా ఉన్నాడు. ఏం చెప్తా ఉన్నాడు? నా ప్రాణమా యెహోవాను సన్నతించు. కాబట్టి మనమైతే ఏం చెప్తాము? దేవుని ఆరాధించయ్యా, లేకపోతే మనం దేవుని ఆరాధించడానికి వెళ్తున్నామని చెప్పేసి భౌతికంగా మనం ఆరాధిస్తూ ఉంటాం అనమాట. అయితే దావీదు మన చూడండి తను ఏం చెప్తానంట, ఈ దేహం మొత్తము ప్రభు ఇచ్చింది. అయితే ఏంటంట ఇదేమైపోయిందంట, ఇది అక్షయమైందనమాట. ఇదే మొదలైన ఈ చెయ్యి బాగుండొచ్చు, ఈ ముక్కు బాగొచ్చు, ఇది ఆ శరీరం మొత్తం బాగుండొచ్చు కొన్ని దినాల వరకు. తర్వాత ఏమైందంటే ఇది క్షీణించిపోతుంది, నశించిపోతుంది, అది మట్టిలో కలిసిపోద్ది అనమాట. ఇది ఉండదు. అయితే మిగిలినది ఏం తెలుసా? ప్రాణం. తను చెప్తా ఉన్నాడు, నా ప్రాణమా యెహోవాను సన్నతించు. ఎంత దానికి చూడు ఎంత తను ఎంత దేవునికి ఎలా హృదయానుసరుడనే విధాన్ని మనకి చూసినట్టయితే ఏంటంత ప్రాణంతో చెప్తానమాట. దావీదు నువ్వు ఆరాధించయ్యా అన్న, నువ్వు ఆరాధించు అక్క, నువ్వు ఆరాధించు అన్న విధంగా చెప్పలేదు అక్కడ. భౌతిక విధానం ఇక్కడ ఏం కనపడ్డదన్న, ఆత్మ సంబంధంగా అది కనపడుతుంది అనమాట. దీని ప్రాణమా నువ్వు యెహోవాను యెహోవాను ఆరాధించని చెప్పు. ప్రియమైన ఉదయకాల సమయంలో అలాంటి విధాన్ని దావీదు మారు కలిగి ఉన్నట్టు మనం నువ్వు నేను మనం కలిగి ఉండవలసిన వారం. కాబట్టి ఈ పునరుద్ధాన దినాన్ని మనము కలిగి ఉన్నామంటే ఆ ప్రభుని బట్టి మనం కలిగి ఉన్నాము. కాబట్టి ప్రభుని బట్టి నువ్వు ఇక ఈ సమయంలో ఇక్కడ కూర్చొని ఉన్నావు, నువ్వు ఆరాధన చేరవచ్చినావు. దావీదు మహారాజు వల్ల నువ్వు ఏం చేయాలి, నువ్వు నేను ఏం చేయవలసిన వారం అంటే ఆయనలా మనం ఆరాధించవచ్చున్నాం. ఆ ఆరాధన ఎలా ఉంటే ఆత్మతో ఉండాలి, సత్యంతో ఉండాలి, యథార్థమైనదిగా ఉండాలని ప్రభు కోరుతూ ఉంటున్నాడు. అలాగే ప్రభు యొక్క విధానమై ఉంటుంది అనమాట. కాబట్టి అలా నువ్వు నేను ఆరాధించడం కాక. కాబట్టి పునరుద్ధాన ప్రభువారు నీకు నా చేసిన గొప్ప కార్యాలను బట్టి ఆయన ఎందుకు పునరుద్ధారణ అవుతూ వచ్చినాడనే మాట మనం చూసినట్లయితే తీయండి. ఆయన నీ కొరకు ఎందుకు పునరుద్ధారణ అవుతూ వచ్చినాడనే మాట మనం చూసినట్లయితే ఎఫెసీ రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం తీయండి. ఆయన పునరుద్ధాన దేవుని నువ్వు ఆరాధించి చేరవచ్చినాము. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారే ఉండగా బ్రతికించారు. కాబట్టి మనం చూసినట్టయితే ఇక్కడ మొదటిగా మనం చూసినట్టు మన జీవితాల్లో మనం ఏం కలిగి ఉన్నామంటే మనం ఏం కలిగి ఉన్నాం, మనం ఏమన్నామంట, మనము సచ్చిన వారితో సమానమైన వారంగా ఉంటా ఉన్నాం అనమాట. అయితే ఆయన ఎందుకు పునరుద్ధానం అవుతూ వచ్చిన దేవుని వాక్యం రాయబడతా వచ్చిందంటే ఇందుకోసం అంట మన పాపముల చేత మన అపరాధం చేత మన సత్య పరిస్థితిలో ఉన్నాం అనమాట. అందుకే మనం ఎలా ఉన్నట శవంతో సమానమైన వారంగా మనం ఉన్నామన్నమాట. అర్థమైందా? కాబట్టి మనం చూస్తాం ఇక్కడైతే మన జీవంతో ప్రభుని విశ్వాసం నుంచి మనం రక్షింపబడి తీర్మానం చేసుకుని ప్రభు రక్తాలు కడగబడి పరిశుద్ధంగా చేయబడి ఆయన జీవన నువ్వునే కలిగి ఉన్నాం. కాబట్టి మనం సజీవులుగా చేయబడుతూ వచ్చాం, మనము ధైర్యంగా మనం చెప్తాం. అయితే ఇంకో గొప్ప విషయం ఏంటంటే మన గృహాల్లో, తర్వాత మన కుటుంబాల్లో, తర్వాత మన ఇరుగు పొరుగున, తర్వాత మనం ఈ రాజవీధుల్లో మన ఈ పట్టణం చూస్తే ఎన్నో సేవలు కనపడుతూ ఉంటాయి. మనం పోతూ ఉంటాయి, వస్తూ ఉంటాయి, తిరుగుతూ ఉంటాయి, అటు వస్తూ ఉంటాయి. అర్థమవుతా ఉందా? మనం కూడా జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి అపరాధం ఉంది, సచ్చిన శవం, జీవం లేని శవం. ఇది ఏంటంట అగ్ని ఆవుతి జీవనం మనం జ్ఞాపకం చేసుకోవాలన్నమాట. మన దృక్పథం ఎలా ఉండాలంట మరి అపరాధంతో నింపబడింది, అక్కడ కొట్లాట జరుగుతుందంటే మరి అపరాధం ఉంది, అక్కడ మొత్తం శవాలు కొట్టుకుంటా ఉన్నాయరా, మనం అర్థం చేసుకోవాల్సిన వారం అన్నమాట. కాబట్టి అలాంటి విధానం నిన్ను దేవుడు మనం బయటకు తీసుకొస్తూ వచ్చినాడు. ఆ సత్యం నువ్వు గ్రహించడం. కాబట్టి అపరాధాల చేత పాపం చేత నువ్వు ఏమైపోయి ఉన్నావంట, సచ్చిన వారం ఏంటున్నాం. అలాంటి నిన్ను ప్రభు ఏం చేశానంట, ప్రేమిస్తూ వచ్చాను. నిజమే కదా? మన గృహాల్లో లేవా సత్యం? వాళ్ళు మనం అంటాం సచ్చినోడా అంటాం. మనం ఎందుకంటాము? వాడు క్లీన్ బట్టి, కాబట్టి వాడు పనులను బట్టి. ఊరికే అన్నా మనం పెద్దలు ఊరికే అనలా. కాబట్టి వాడు చేసే పనులు బట్టి కోపం వచ్చి మనం అంటాం అనమాట, ఊరికి అనుకుంటాం. అయితే ఇక్కడ వాక్యం చెప్తా ఉంది, సజీవంగా దేవుని వాక్యం చెప్తా ఉంది, జీవవాక్యం చెప్తా ఉంది. మీరు అపరాధాల చేత పాపం మీరు చచ్చిపోయి ఉన్నారనమాట. అంటే మన చచ్చినతో సమానం. ఎవరైతే క్రీస్తు యొక్క రక్తదారులకు కడగబడకుండా, ఆ రక్తాల్లో కడగబడకుండా, పరిశుద్ధపరచబడకుండా, వీధి ముందులో చేయబడకుండా ఎవరైతే ఉంటున్నారో వారు ఎవరంట, సచ్చిన వారితో సమానమైన వారు. జ్ఞానం చేసుకోవాలన్నమాట. అలాంటి ఏం చేస్తావచ్చంట ఎఫెసీ రాసిన పత్రిక 2:7 నుంచి క్రీస్తు కూడా మనం లేపి ఆయనతో పాటు పనులకు ముందు నేను కూర్చొని పెడుతూ వచ్చాను. అంటే సజీవులుగా రేపుతూ వచ్చాను అన్నమాట. నేను నీకు ఆయన జీవాన్ని ఇస్తూ వచ్చినాను. అది చాలా
ఉదయకాల సమయానికి ఆ ధన్యత అనమాట. ఉదయకాల సమయంలో అడగాలి, ప్రభా నువ్వు అన్ని ఎందుకోసం పునరుద్ధారణ అవుతావు వచ్చు అంటే నన్ను సజీవుడిగా వచ్చి కొరకాయి. వాడు చచ్చిపోయి నన్ను ఏం చేస్తుంటే నన్ను లేపి నీతో పాటు లేపి నన్ను సజీవుల నుంచి కొరకే పునరుద్ధారణ అవుతూ వచ్చి ప్రభావ మనం చెప్పవలసిన వాళ్ళు. రెండోదిగా ఏంటి అపోస్తుల కార్యంలో 4వ అధ్యాయము 10వ వచనం సహాయం చేయండి ఎవరన్నా. 10వ వచనం ఆయన ఎందుకు పునరుద్ధారణ అవుతూ వచ్చినంటే రెండోదిగా నేను ఆ జీవితంలో అపోస్తుల కార్యంలో 4వ అధ్యాయం 10వ వచనం సహాయం చేయండి. మీరందరూ ఇశ్రాయేలు ప్రజలందరూ తెలుసుకున్నది ఏమనగా మీరు సిలువ వేసినట్టు జాగ్రత్తగా మృతుల్లో నుండి దేవుడు లేపినట్టు మృతుల నుండి దేవుడు లేపినట్టు నజరేయుడైన యేసుక్రీస్తు నామమునే. అది సంగతి. ప్రభు ఏమైంది? ఆయన ఎందుకు పునరుద్ధారణ అవుతా అంట? ఆయన ఎందుకు ముద్రయ్య ఎందుకు సజీవుడు లేపడుతూ వచ్చినాడంట? నీకు నాకు స్వస్థ నిమిత్తమన్నా ఇచ్చు నిమిత్తమన్నా ఎవరైనా ఇష్టపడుతూ వచ్చినాడు అనమాట. అందు నిమిత్తం ఆయన ఈ లోకాన్ని అప్పుడు తీసుకొస్తున్నారు. ఆయన ఏం చేయబడతారు? సమాధిని గెలుస్తూ వచ్చినాం, మృత్యుంజయుడితో వచ్చినాడు అనమాట. కాబట్టి ఉదయ కాలంలో సత్యాన్ని గ్రహించాలి. నీసారి మన సత్యాన్ని గ్రహించకుండా ప్రభు యొక్క పునరుద్ధానాన్ని మనం ఏం చేస్తామంటే మనం చాలా ఈజీగా పక్కన పెట్టేవారు. ప్రేమైన వారు ఉదయ కాలంలో జ్ఞాపకం చేసుకోవాలి. చూడండి, ముందు ఏబా భక్తుడు అంటూ ఉంటాడు, ఎలా తెలుస్తుంది? హృదయము మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది. కాబట్టి దాన్ని గ్రహించేవాడు ఎవడని అనమాట. కాబట్టి ఏంటంటే అందరు హృదయాలు లేకుండా ఘోరమైన వ్యాధితో ఉన్నమాట, స్వస్థత లేకుండా ఉన్నాయి, వ్యాధితో ఉన్నాయి, రోగంతో ఉన్నాయి అన్నమాట. కాబట్టి దాన్ని బాగు చేయ నిమిత్తం ఏం చేశాడంట ప్రభు? ఏం చేస్తాడంట ఆయన. నేను అదే మాట చూద్దాము. యెషయా గ్రంథము భక్తులు మాట రాస్తా వస్తుంది. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 5వ వచనం స్పష్టంగా రాయబడతా వచ్చింది. యెషయా గ్రంథం 53వ అధ్యాయము 5వ వచనం చదవండి, సహాయం చేయండి. అధిక క్రియలను బట్టి గాయపరచబడును, నలుగొట్టబడును, అతని మీద పడిను, అతడు పొందిన దెబ్బల చేత. అది సంగతి. నీ హృదయం ఘోరమైన వ్యాధి కలది, నువ్వు రోగగ్రస్తుడిగా ఉన్నావు ఈ లోకంలో, దాన్ని బాధించడం ఎవరు లేరనమాట. ఆ వ్యాధి నయం అంటే ఏంటంట? ఏంటంట? ఆయన పొందిన దెబ్బల చేత నీకు స్వస్థ, నీ హృదయ సంబంధంగా స్వస్థ కలగనమాట. నువ్వు కూడా భౌతికమైన స్వస్థ అనుకుంటాయేమో. ఇప్పుడు మీద మొదటి నీకు ఏం కావాలా? హృదయ సంబంధంగా స్వస్థత కావాలి. ఆ స్వస్థత లేకుండా ఏం చేస్తానంట? నువ్వు సచ్చినోడు సమానంగా ఏం చేస్తావంట? ఈ లోకంలో జీవిస్తా ఉన్నావు ప్రియమైన దేవుని బిడ్డ. కాబట్టి నువ్వు ఎలా ఉన్నావంట? నువ్వేమన్నా మృతులై ఉన్నావు అనమాట. అది కాల్సిన ప్రభు చెప్తున్నాను, అందుకోసం ఆయన పునరుద్ధారణ రోజు వచ్చాను. నీకే నిమిత్తం అంట? నిన్ను స్వస్థపరిచే నిమిత్తము. నీ హృదయ సంబంధమైన స్వస్థానికి ఎంతో అవసరమైంటుంది. అందుకోసం ఏం చెప్పాలంటే ఆయన దెబ్బలు పొందుతూ వచ్చినాడు. దెబ్బలు ఆయన నీకు కూడా పొందుతూ వచ్చినాడు అనమాట. ఆయన పొందిన దెబ్బలు చేస్తా నీకేమవుతుంది? నీకు నాకు ఏమవుతుందా? స్వస్థ కలుగుతూ వచ్చింది. ఉదయకాలం చెప్పు ప్రభా, నా హృదయం ఎంత ఘోరమైన వ్యాధి కలది, ఆ వ్యాధితో ఉన్న నా హృదయాన్ని బాగు చేసి నాకు ఎవరు లేరు ఈ లోకంలో. కాబట్టి నువ్వు నన్ను నా రక్షకుడిగా ఈ లోకంలో ఏం చేసావంట? అర్థించిన వాడుకుంటా. అంతేకాదు నా కొరకే నా పాపాలు నిమిత్తం, నా హృదయ సంబంధమైన వ్యాధి కొరకాయి ఏం చేద్దంట? నువ్వేం చేయబడతావు? అసలు మీద నువ్వు దెబ్బలు తింటూ వచ్చినావు, గాయపరచబడుతూ వచ్చినావు, నలగొట్టబడుతూ వచ్చినావు, నువ్వేమైతే పొందుతూ వచ్చినావు దెబ్బలు, ఆ దెబ్బ వచ్చి నాకేమందంట? నా హృదయ సంబంధమైన స్వస్థ నాకు కలుగుతూ వచ్చింది. నువ్వేందంట? ఆ స్వస్థ ద్వారా ఏం చేయబోదంటే నేను పవిత్రంగా చేయబడుతున్నాను, స్వస్థపరచబడుతూ వచ్చినాను, పరిశుద్ధంగా చేయబడుతూ వచ్చి నిర్మలంగా చేయబడుతూ వచ్చినాను. నువ్వే చెప్పేవారు అన్నమాట. అలా ఉదయకాల సమయంలో రెండోదిగా నువ్వు ఆయన మృతుడు ద్వారా నువ్వు ఏంటంటే హృదయ సంబంధం స్వస్థను పొందిన మృదుల వ్యక్తిగా ఉంటున్నావు. దాన్ని బట్టి దేవుని నువ్వు ఆరాధించవలసిన వ్యక్తిగా ఉంటున్నావు. మూడోదిగా ఏంటి యోహాను సువార్త 11వ అధ్యాయము 25వ వచనం సహాయం చేయండి. యోహాను సువార్త. అందుకు యేసు పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును. తర్వాత బ్రతికి నా యందు విశ్వాసం ఉంచువాడు ప్రతివాడు ఎవరినడికి నిద్రపడంట. కాబట్టి ప్రియమైన వాళ్ళ ఆయనంట అర్థం పెట్టి మళ్ళీ చదువు మాట చదువు. మళ్ళీ దాని ముందు మాట చదువు. అందుకు యేసు పునరుద్ధానమును జీవం నేనే. పది చోట పునరుద్ధానం రేపడతా వచ్చిన మాట. ఆయన ఎందుకు పునరుద్ధానం రాయడు? పునరుద్ధానుడు ఆయన దేవుడు ఏమైందంట? జీవమే అంటాడు. జీవం నేనే,
ఎవరైతే నా విశ్వాసం ఉంచుతారో, ఎవరికైతే ఉదయ సంబంధం స్వస్థ కలుగుతాదో, చనిపోయిన స్థితి నుంచి జీవం కలిగిన వారి స్థితిలోకి వస్తారు. చనిపోయిన బ్రతుకును బ్రతికి నా విశ్వాసం ఉంచి ప్రతి వాడును ఇంకెన్నడూ సావలేదన్నమాట. ఎవరు అంట ఎన్నడూ సావలేదు. నీకేం కలుగుందంటే అది ఎన్నడూ సావలేదు. నీకేమన్నావు అంటే ఏం కలిగినావంట? నిత్య జీవాన్ని కలిగి ఉన్నావు అనమాట. నిత్య జీవాన్ని కిందది మాట రాయబడతా వచ్చింది కదా, ఆయన ఎందుకు పునరుద్ధావడం వచ్చినాడు? నీకు నిత్య జీవనం అంటే పునరుద్ధావడం అవుతూ వచ్చాను అనమాట. ఎన్నడూ చనిపోను. ఇంకా నువ్వు చనిపోయిన నువ్వు ఏం చేస్తాడా ఆయన నువ్వు నేను బతికిస్తాడు. ఒక నువ్వు బతికే ఉంటుందంట, నువ్వు ఎన్నడికి చనిపోవు. అంటే ఆ జీవనిలో ఉంది కాబట్టి ప్రభు వస్తాడు, మేఘాలు చేస్తాడు, మేఘాలు నువ్వు తోడు మేఘాల మీద కునుకోపడతావు ప్రభుతో పాటు. అండ్ నువ్వు ఉండేలాగా ఏంటంటే ఆయన నిన్ను తీసుకెళ్తాడు అనమాట. ఆ పెళ్లి ఇందులో పాల్పొందుతావు నువ్వు. ఇక్కడితే ఏముంటుందంట, 3.5 సంవత్సరం శ్రమణ కాలం ఉంటుంది, తర్వాత 3.5 సంవత్సరం మహాశ్రమ కాలం ఉంటుంది. ప్రభువులకి భూమి మీద తిరిగి వస్తాడు, భూమి మీద అడుగు పెడతాడు, వేళ్ళ పరిపాలన ఉంటుంది, సుభిక్షంగా ఉంటుంది అనమాట. ఎలాంటి లోపం ఉండదు, ఎలాంటి పాపం ఉండదు, ఎలాంటి దోషం ఉండదు. మరి ప్రభు ఏ విధంగా దాన్ని ఈ లోకాన్ని ఈ భూలోకాన్ని ఏ విధంగా సృష్టిస్తూ వచ్చినాడు, అలాంటి విధానం ఉంటుంది ఇక్కడ. అలాంటి విధానం నువ్వు పొందబోతూ ఉన్నావు. అందుకని పునరుద్ధాండం అవుతూ వచ్చినాడు ప్రభు వారు. ఇప్పుడు సామాన్యం అనుకుంటున్నావు పునరుద్ధాండం అవుతామంటే ఆయన ప్రాణాలు పణంగా పెడుతూ వచ్చాడు నీ కోసం. అంతిమ రాజులు వెయ్యని పరిపాలనలో ప్రభు పెళ్లి విందులో నువ్వు పొలపొంది నిమిత్తమై ఆయన ఆ నిత్య జీవం నీకు ఇవి నిమిత్తమై ఆయన పునరుద్ధాండం అవుతూ వచ్చినాడు. ఇంకా ఎన్నడికి చనిపోవు అంట, ఎన్నడికి చనిపోవు. ఈమెను వల్ల ఎంత ధన్యత. కాబట్టి ఉదయకాసం మీరు ప్రభునికి ఇచ్చిన ధన్యతను బట్టి నువ్వు ఉదయం ఆరాధించు. ప్రభు నాకు ఇచ్చిన ఈ ధన్యతను బట్టి ఎన్నడికి చనిపోను నాకు చేస్తూ వచ్చినావు, నాకు నిత్య జీవాన్ని ఇస్తూ వచ్చినావు. చాలా మనం చెప్పవలసిన వారు. 4వ అధ్యాయం రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 34వ వచనం. శిక్ష విధించువాడెవడు? చనిపోయిన క్రీస్తు యేసే. అంతేకాదు లేచిన వాడును, దేవుని కృపాశం ఉన్నవాడును, మన కొరకు విజ్ఞాపన చేయవాడును ఆయనే. రాయబడిన మాట చూసినట్టే ఆయన ఎందుకు పునరుద్ధాండం అవుతూ వచ్చినాడంటే ఏం చేస్తావు? ఎందుకు పునరుద్ధాండం అంటే ఆయన ఏం చేస్తూ వచ్చినట్టు ఆయన నీ కొరకు నా కొరకు అంటే ఏం చేస్తాడంట? విజ్ఞాపనం చేయడం కోసం అంటే ఆయన పునరుద్ధాండం అవుతూ వచ్చాడు. దాన్ని కృపాసనం కోసం ఏం చేస్తానంట? విజ్ఞాపన చేస్తాను. అంత గొప్ప అధికమైన వాళ్ళ మన కోసం అలాంటి విజ్ఞాపన చేసే వాళ్ళు ఎవరు ఉన్నారు? ఆయన ఉండొచ్చు, మీ తల్లిదండ్రులు ఉండొచ్చేమో, వాళ్ళు కొంతవరకు చేయగలరు. అయితే ఈయన విజ్ఞాపన ఏంటంట? ఆయన కునుకుడు నిద్రపోడు ఏం చేస్తాడంట? అలాంటి విజ్ఞాపన. కాబట్టి ప్రియమైన వల్ల ఆ విజ్ఞాపన రాకుండా అంటే ఇంకా ఇక్కడ ఏంటంటే అది 24 hours అనమాట. ఎలా ఉన్నట నో గ్యాప్ అనమాట. అలాంటి విజ్ఞాపన ఉంటుంది. దాని విజ్ఞాపన నీ విజ్ఞాపన అంటే 1 గంట ఉంటావు, 2 గంటలు 3 గంటలు ఉంటావు. నీ తల్లి విజ్ఞాపన ఉంటుందేమో, అంతకంటే ఎక్కువ ఉండదు. అందుకే ఒక సందర్భంలో చూస్తాను, మమ్మల్ని 8:34 శిక్ష విధించేవాడు చనిపోయిన క్రీస్తు యేసే. అంతేకాదు మృతుల నుండి లేచిన వాడును, దేవుని కుడిపార్శ్వన ఉన్నవాడును, మన కొరకు విజ్ఞాపనం కూడా చేయవాడును ఆయనే. కాబట్టి ప్రియమైన వల్ల ఉదయకాల సమయంలో ప్రభు జ్ఞాపం చేస్తా ఉన్నాడు. ఆయన ఎందుకు పునరుద్ధాండం అవుతూ వచ్చినాడంటే నీ కోసం నా కోసం విజ్ఞాపన కర్తగా ఉండటం చేయడం కోసం. తన కృపాసనం కూర్చున్నాడు, దేవుని కృపాసనం కూర్చొని నేను విజ్ఞాపన చేస్తాను. ఒక సందర్భంలో అంటూ ఉంటాడు పేతురు వచ్చినప్పుడు, పేతురు తన దుడుకు అనమాట. శరీర సంబంధంగా ఉంటాడు, తొందరపాటు ఎక్కువ అనమాట. పడతా ఉంటే అన్ని తొందరపాటు చేస్తా ఉంటే ఆయన పేతురు తాట ఉన్నాడు. పేతురు సాతని పట్టుకుని చెల్లించాలని చూశాడు. అయితే నువ్వు ఏం చేస్తానంట? నీ కొరకు నేను ఏం చేస్తానంట? విజ్ఞాపన చేస్తాను. సాతని చెల్లించాలని చూశాను, కాబట్టి నీ కొరకు నేను తండ్రిని వేడుకున్నాను అంటా ఉన్నాడు. ప్రియమైన వాళ్ళని చూడండి, ఈ భూలోకం ప్రభు ఉన్నప్పుడే పేతురు పక్కన ఉన్నాడు. శరీర సంబంధంగా ఆయన చెప్తా ఉన్నాడు, నేను నీకోసం విజ్ఞాపన చేస్తాను, తండ్రిని వేడుకుంటా ఉన్నాను. ఇంకా పర్లోకున్న తండ్రి, సజీవుడుకున్న తండ్రి, కునుకుని నిద్రపోడు ఆ తండ్రికి ఏం చేస్తానంట? ఇది 24 hours అనమాట. ఏం చేస్తాను? నీకోసం నా కోసం జ్ఞాపం చేస్తాను. ఎందుకంటే నువ్వు తప్పిపోకుండా నిమిత్తమై, తొలగిపోకుండా నిమిత్తమై, సాతని దొంగిలించుకోండి నిమిత్తమై. వాడు దొంగ సాతానుడు. వాడు ఎక్కడ దొంగిలిద్దామని చూస్తా ఉన్నాడు అనమాట. దొంగను రాయబడతా వచ్చింది. కాబట్టి అలాగా నేను ఏం చేస్తాను? నిన్ను భద్రపరుస్తా ఉన్నాను ఆయన జ్ఞాపం ద్వారా. ఉదయకాల సమయంలో
నువ్వు ఆరాధించాలి ప్రభా. నాకు విజ్ఞాపనకర్త నా పక్షాన నువ్వు నేను తొలగిపోకుండా సహాయం చేస్తాను. అందుని బట్టి నీకు చాలా ఉన్నాను ప్రభావ. అందుకోసం గుర్తుండేది మృత్యుంజయుడు అవుతూ వచ్చినావు. అందుబట్టి మనము పునరుద్ధానుడు అవుతూ వచ్చామని చెప్పేసి మనము ఆయన ఆరాధించవలసిన వారు. చివరిగా తీయండి 1 పేతురు 1వ అధ్యాయము 4వ వచనం. మన ప్రభువైన యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. ప్రతిసారి మనం గమనిస్తుంది మృతుల నుండి అని మాట రాయబడతా వచ్చింది. ఆ మృతుల నుండి యేసుక్రీస్తు తిరిగి లేచడం వలన అది మృతుల్లో నుండి యేసుక్రీస్తు పునరుద్ధానుడు అవుతూ వలన తిరిగి లేచడం వలన చదవమ్మా, జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలిగినట్లు అనగా అక్షయమైనది అంటే ఏంటంట, అది క్షయమైపోయింది కదమ్మా. నిర్మలమైనది వాడబారిన స్వాస్థ్యము మనకు చాలు. ఆయన ఎందుకు పునరుద్ధానుడు అవుతూ వచ్చాడంటే అంట వాడబారిదైనా స్వాస్థ్యమా అంట. ఏమైనా వల్ల స్వాస్థ్యాన్ని ఇష్టపడతా ఉన్నట్టు అందుకోసం ఆయన పునరుద్ధానుడు అవుతుంది చెప్పాలి. అక్షయమైందంటే నిర్మలమైందంటే వాడబారదంటే ఆ చెట్టు ఉందనుకో, ఆ చెట్టు ఆకున్నాను చెప్పి పచ్చగా ఉండే అనమాట. తీసేట ఒక ఆకు నుంచి పక్కన పడేసాం అనుకో, ఎమ్మని వాడిపోయింది చెట్టు, అప్పుడే వాడిపోయింది రా వాకు అంటాం మనం. నీ జీవితం నా జీవితం అలాంటిది అనమాట. వాడబారే జీవితం ఎలా చేసుకోవచ్చు అంటే వాడబారిని అలాంటి స్వాస్థ్యానికి ఇవ్వడానికి దేవుడిని చేసుకోవచ్చు. ఉదయకాల సమయంలో చెప్పినట్టు అలాంటి స్వాస్థ్యాన్ని నాకు ఇవ్వడానికి ఇష్టపడుతూ వచ్చినాను. ఇది చాలా వందనాలు. నేను ధన్యులను చేస్తూ వచ్చిన మనం ఉదయకాల సమయంలో చెప్పుకోవాల్సిన వారు అలాంటి వాడబారిన స్వాస్థ్యాన్ని. మన మాట 1 పేతురు మన ప్రభు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. మృతుల నుండి యేసుక్రీస్తు తిరిగి లేచడం వలన జీవంతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు అనగా అక్షయమనేది నిర్మలమైనది వాడబారినైన స్వాస్థ్యం మనకు కలుగునట్లు చాలు మనకు కలిగినట్లు ఏంటంటే ఆయనకి మనకు కలిగినట్లు నీకు నాకు అనుగ్రహిస్తూ వచ్చినాడు. ఆ స్వాస్థ్యానికి వాడబడిన స్వాస్థ్యానికి ఇస్తూ వచ్చినాడు. కాబట్టి ఎంత ధన్యరాలు. కాబట్టి ఉదయకాల సమయంలో వెలుగెత్తి ఉదయకాల సమయంలో ఆయన ఆరాధించు. అప్పుడు మనం ఆరాధించుతున్నాం. మనమైతే ఎలా ఉన్నామంటే రోమిల రాసిన పత్రిక చూసినట్లయితే మనం ఎలా ఉన్నామంటే పాపానికి దోషులమై ఉంటున్నాం. రాయబడుకోవచ్చు దోషులమే. ఒక వ్యక్తి ఓ దానికి బానిస అయ్యాడంటే ఆ వ్యక్తిని బయటించడం చాలా కష్టం అన్నమాట. నాకు తెలుసు మా గ్రామంలో నాకు అన్నయ్య అవుతాడు, వాళ్ళ కొడుకున్నాడు. వాడు ఇప్పుడు మామూలుగా గర్ల్ ఫ్రెండ్స్లో ఉన్నాడు, ఇప్పుడు వెళ్ళాడు. అయితే వాడు అంతకుముందు ఏం చేశాడంటే కాలేజ్ చదువుతున్న రోజుల్లో ఆ పరిస్థితులు బట్టి ఫ్రెండ్షిప్ని బట్టి సావాసాన్ని బట్టి శుద్ధోషాన్ని బట్టి మారిపోయి దేనికి ఎడిక్ట్ అయిపోయాడంటే బానిస అయిపోయాడంటే గంజాయికి ఎడిక్ట్ అయిపోయాడు. గంజాయి ఇంట్లోనే అనమాట. ఇంట్లో తెలియకుండా అదే వచ్చేసి ఆ రూమ్లోకి వెళ్ళేవాడు. వచ్చిన తర్వాత ఏంటంటే ఆ రూమ్లో తాగుతూ ఉన్నాడు అనమాట. ఆ వాసన తర్వాత పసిగట్టేసేసి ఏం చేస్తానని చూస్తే ఒక రోజు వాడు దానికి ఎడిక్ట్ అయిపోయి లోపలే చేస్తాను అనమాట. లోపల ఉంటున్నాడు వాడు పాటి పని చేసుకున్నాడు, చదువుకున్నాడు కదా, ఇంజనీరింగ్ చేశారని చెప్పేసి అనుకుంటా ఉంటే వాడు చేసిన కార్యం చూస్తాడు అనమాట. ల్యాష్ ఏంటంటే కోపడి ఇంట్లో వాళ్ళ నాన్నగారంతా ఇది వాడిని బయటకు వచ్చి దండిస్తూ ఉంటే వాడు ల్యాష్కి ఏం చేసేస్తా దాన్ని ఎడిక్ట్ అయిపోయినాడు. దాన్ని దూరం చేస్తే వాడిని కంట్రోల్ పెడితే తట్టుకోలేక ఏం సార్ ఆ చెయ్యి తీసుకున్న గోడకి సాను గుద్దుకుంటాడు. చెయ్యి మొత్తం ఇరిగిపోయింది సార్. వాడే గుద్దుకున్నాడు. ఇక్కడ ఇరిగిపోయింది అనమాట. దానికోసం ఏమేమి చేయగలరు వాళ్ళు అయిందంటే ఏంటంటే ప్రేమైన వల్లరా అటు చూస్తే రోమిల రాసిన పత్రిక అదే పడుతుంది కదా. మనం ఎలా ఉన్నాం రహస్యమైన జీవితంలో ఉన్నందుకు మన పాపను దోషమే అంటా ఉన్నాం. కొంతమంది కనపడచ్చు, కొంతమంది కనపడవచ్చు. వాడైతే కనపడ్డాడు, వాడు ఆన్ చేసుకున్నాడు. అయితే నీకు నువ్వేం చేస్తున్నావంట రహస్యంగా ఆత్మసంబంధంగా ఏం చేస్తున్నావు, నువ్వు ఆన్ చేసుకుంటా ఉన్నావు. అలాంటి వారం మనం అలాంటి వారి కోసం ప్రవహించారు. ఆయన అందించారంట. ఆయన చనిపోయి తిరిగి లేచి మృత్యుని చేయించి ఏం చేశారంట, మృత్యుంజయుడికి ఏం చేశారంట, నీకు నాకు పునరుద్ధానాన్ని ఇస్తూ వచ్చినాం. ఎంత చెప్తూ వచ్చిన పునరుద్ధానాన్ని జీవాన్ని ఆ పునరుద్ధానం ఇచ్చాడు, ఆ జీవాన్ని ఇచ్చాడు. కాబట్టి నిన్ను ఆ సన్నిధిలో నిలబెడుతూ వచ్చాడు, సజీవుడు నిలబెడుతూ వచ్చినాడు. రోమిల రాష్ట్రపతిలో ఆ మాట కూడా చదువుకున్నామండి. రోమిల రాష్ట్రపతిలో ఆ మాట ఉంటుంది. కొన్ని నెంబర్ వచ్చినాల్లో మీరు పాపం దోషైన మాట ఉంటుంది అక్కడ. 6వ అధ్యాయము 17వ వచనం చదవండి అమ్మా. 6వ అధ్యాయం. మీరు పాపము దోషలై ఉంటారు కానీ లోబడిన వారే
మేము పాపం నుండి విమోచింపబడి నీతికి దాసులైతిరి. చాలా మీరు దాసులు. తర్వాత ఇంకా చివరి వస్తుంది అంత వద్దులే మనకి. ఇంకా అదే మాటలు మీ అవయవాలు నీతికి దాసులు అవ్వాలని చెప్పేసారు. కింద చూసినట్టయితే మీరు మీ అవయవమును నీతికి దాసులుగా అప్పగించండి. అవును కదా, ఒకప్పుడు మన చేతులు కానీ మన ఆలోచన విధానం కానీ తర్వాత ఏదైనా సరే మన దేహంలో ఉన్నదంతా ఏంటంట పాపాన్ని దాసులుగా చేసుకుంటా వచ్చినాం. ఇప్పుడైతే ఏం చేస్తామంట, ప్రభుకి అప్పగించుకున్న తర్వాత ఏంటంట నీతిని చేయడానికి ఇష్టపడతా ఉన్నాం, పరిశ్రమ కూడా ఇష్టపడతా ఉన్నాం. ఎంత గొప్ప దేని బట్టి అంటే ఆయన దాన్ని బట్టే నువ్వు చేస్తా వచ్చావు. ఎంత ఆధిక్యత దేవునికి ఇస్తూ వచ్చినావు ఒకసారి గమనించు. దాన్ని మనం అనేసరి ఏం చేస్తామంటే మనం ఆ గమనికలు లేకుండా మనం బయట ఉంటాం అన్నమాట. ప్రియమైన దేవుని బిడ్డ తిరిగిన వాళ్ళు మన ప్రభుని ఏంటంటే మనం ఉదయం ఆయన అయితే మనం చూసినట్టు ఇక్కడ ఒక మాట రాయబడతా వచ్చింది చూడండి. ఇదే 5వ అధ్యాయము ఈ రోమిలకు రాసిన పత్రిక 20-21 వచ్చిన ఒక మాట రాయబడుతుంది. ఆయనను పాపము మరణము ఆధారం చేసుకుని ఎలాగెరినా అలాగే నిత్యజీవము కలుగునట్లు నీతి ద్వారా కృపయు మన ప్రభువైన యేసుక్రీస్తు మూలంగా ఏలు నిమిత్తము పాపం ఎక్కడ విస్తరించిన అక్కడ కృప అపరిమితంగా విస్తరించింది. ఈ మాటలు చాలా మాటలు అన్నీ మనం చెప్పుకున్న మాటలు ఉన్నాయి. ఇక్కడ చూసినట్టే పాపము మరణం ఆధారం చేసుకుని ఎలాగో ఏలేనో. కాబట్టి మనం ఏం చేస్తా వచ్చిందంట, పాపం ఏలుతా వచ్చింది. ఏలుబడి చేస్తున్న ఆ పాపం నుంచి మనం విడుదల పొందుతూ వచ్చింది. మనకు విమోచన ఇస్తూ వచ్చినాడు ప్రభువారు, మనకు విడుదల ఇస్తూ వచ్చినాడు. ఆయన పునరుద్ధానం ద్వారా మనము ఏం చెబుతామంట, ఏం చేద్దాం, మరణం ద్వారా మనము విజయం పొందుతూ వచ్చినాం. మరణం అని ముళ్ళెక్కడ, మరణం చేయించాడు మన ప్రేమిస్తూ అంటున్నాడు కోసం అది నీ విజయం ఎక్కడ. కాబట్టి సమస్య చేస్తూ వచ్చాం. అందుకని కదా ఎబిసి భక్తులు అంటాడు అక్కడ, అపొస్తలుల పౌలు అంటాడు ఎబిసి సంఘంతో క్రీస్తుతో కూడా మీరు ఆయనతో పాటు లేపడి ఉన్నారు. అది కదా విజయం, అది కదా సమాధి విజయం. మనం అందులో బాప్తిస్మం సాక్ష్యం ఇస్తాం బహిరంగంగా. నేను నా పాపాలను బట్టి ఏమైపోయాను, నేను చచ్చిపోయినాను, తిరిగి నేను ప్రభుత్వం కూడా లేపడతామని చెప్పేసి అందరూ బహిరంగ సాక్ష్యం ఇస్తాం. అదే ఆయన పునరుద్ధాన బలం. అలా నువ్వు చేస్తూ వచ్చినావు. కాబట్టి ఆ పునరుద్ధాన బలం పొందిన నువ్వు ఉదయకాల సమయంలో ఆయన ఎందుకు పునరుద్ధానంతో నువ్వు జ్ఞాపకం చేసుకుంటూ వచ్చుకున్న మాటలు చూసుకుంటూ వచ్చాం. దాన్ని బట్టి ఉదయం ఆయన మనం ఆరాధించవచ్చు. అలా ప్రభుత్వం అనేది మనం ఆరాధించవాలి. మధ్య సహోదరులుగా మనం ఆరాధించాలి. సండే స్కూల్ ఉందా? సండే స్కూల్ ఉంటే సమయంలో సండే స్కూల్ పిల్లలు పోతారు. టీచర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆరాధించి మీరు వెళ్ళండి. తర్వాత సహోదరులు యథావిధిగా మనము సహోదరులు మార్చి మనం ఆరాధించవాలి. అంటే మనం ఆరాధన ప్రవేశిద్దాము. ఆరాధనలకు యోగ్యుడవు, ఆరాధన